శ్రీ రాఘవేంద్రరావు గారు రాసిన అందమే ఆనందం శీర్షిక ఇది. మనం ఆనందంలో పుట్టాం, ఆనందంగానే ఉన్నాం అంటాడు ఒక వేదాంతి. అందుకు సాక్ష్యంగా ఆకాశం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ అంటాడు. ప్రపంచంలో 190 మంది అదేమిటో తెలియదన్నట్టు కనిపిస్తారు. ఏదో పోగొట్టుకున్న వారిలా దేనికోసమో వెతుకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తల్లి ఒడిలోనో ఉయ్యాల్లోనో పడుకుని కాళ్ళు చేతులు ఊపుతూ ఆనందంగా కేరింతలు కొట్టే పిల్లల్ని చూసినప్పుడు మనం ఆనంద స్వరూపులమే అన్న ఎరుక కలుగుతుంది. పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఆ ఆనందం తరిగిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన లోపలే ఉంది. సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మ ఉత్తమమైనదే. అయితే అడుగడుగున మనిషి ఆనందానికి దూరం అవటానికి కారణం అజ్ఞానం లేదా అవిద్య అంటారు విజ్ఞులు. ఏ జీవికి లేని ఆలోచన శక్తి, వివేచన, జ్ఞానం ఉన్నప్పటికీ అవి పని చేయకపోవడం వల్ల బిడ్డను చంకలో పెట్టుకుని ఊరంతా గాలించే తల్లిలా చాలా మంది తల్లడిల్లుతూ ఉంటారు. ఎక్కడ ఆనందం ఉన్నదో జాడ తెలియక వెతకకూడని చోట దానికోసం వెతుకులాడుతూ ఆయాసపడుతూ ఉంటారు. ఆనందం ఒక అనుభూతి, అది పరమాత్మ స్వరూపం. వస్తు ప్రపంచంలో అది కనిపించదు. కనిపించే ప్రతి వస్తువు నశిస్తుంది. మన ఇంద్రియాలు సాధారణంగా బయట ప్రపంచాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటాయి. చూపు అందాన్ని, వినికిడి సుస్వరాన్ని, నాసిక సువాసనను, నాలుక సురుచిని కోరుతాయి. పువ్వు వాడిపోతుంది, రాగం ఆగిపోతుంది, సెంటు సువాసన కొంతసేపటికి మాయమవుతుంది. తినగ తినగ తీపి చేదవుతుంది. కాలాధీనమైన వస్తు ప్రపంచంలో అన్నీ తాత్కాలికమైనవే. వాటిపై ఆధారపడ్డ ఇంద్రియాలకు, ఆపై మనసుకు నిలుకడ కరువైపోతుంది. ఆవేదన, అన్వేషణ మళ్లీ ప్రారంభం అవుతాయి. ఇంద్రియాలకి తాత్కాలికంగా కలిగే తృప్తిని సుఖమని, మనసులో చెలరేగే ఉల్లాసాన్ని సంతోషమని అంటారు. అంతకు మించిన ఆనందం కోసం మానవ హృదయం ప్రతి క్షణం తప్పిస్తూనే ఉంటుంది. ఆనందం కోసం బయట వెతకడం మాని అంతరంగంలో అన్వేషించమంటారు అనుభవజ్ఞులు. బంధానికైనా మోక్షానికైనా మనసే కారణం. గనిలో పని మనిషిలా మనోదీపాన్ని వెలిగించుకుని హృదయ మందిరాన్ని ప్రవేశిస్తే సాగర మథనంలో అమృత భాండంలా అంతరంగ మథనం ద్వారా మనం ఆనంద రసాన్ని ఆస్వాదించవచ్చు. మన లోపల ఉన్న ఒక అద్భుత ప్రపంచాన్ని లోచూపుతూ అందుకోవచ్చు. ఆనందం తరగని ధనం, అమృతంలాగా అంతం లేనిది. ఆనందామృతం అన్న పదబంధమే అందుకు ప్రబల నిదర్శనం. మానసిక స్థితి శీతోష్ణ పరిస్థితులపైన ఆధారపడినంత కాలం ఆనందం అందని ద్రాక్ష పండే. ధ్యాననిష్టలో మనసును నియంత్రించి ఏకాగ్ర బుద్ధితో ఆనంద స్వరూపాన్ని, నాదబిందు కళారూపాన్ని ఆరాధించే యోగికి ఆనందం కరతలామలకం అవుతుంది. ఆ బ్రహ్మాది దేవతలకు అందని దివ్యానుభూతిని ధ్యాన యోగంలో సంపాదించుకోవాలి. అందుకు సాధనకి మించిన రాజమార్గం కనిపించదు. తరగని అందం సాక్షాత్కరించినప్పుడు కరిగిపోని ఆనందం వరిస్తుంది. హృదయారవిందంలో అనవరతం రసీభవించే ఆనంద రసస్వరూపుడు ఆ భగవంతుడు ఒక్కడే. అదే అందం. దాని అనుబంధమే ఆనందం. అందుకే అందమే ఆనందం అన్నాడు కవి.